మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పుడు 5వ తరగతి తెలుగులో కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక్కడ 10 పాఠాలు ఉన్నాయండి 5వ తరగతి తెలుగులో. ఇతివృత్తం ప్రక్రియల గురించి తెలుసుకుందామండి. మొదటి పాఠం ఏ దేశమేగిన సంసిద్ధత పాఠం అండి. ఇతివృత్తం దేశభక్తిగా ఉంటుంది. ప్రక్రియ గేయం అండి. రెండో పాఠం సాయం, ఇది పరోపకారం ఇతివృత్తంగా ఉంటుంది. ఈ ప్రక్రియ కథనం అండి. మరి ఈ రెండు కూడా సంసిద్ధత పాఠాలండి. అంటే పిల్లవాడిని స్కూల్లోకి జూన్లో జాయిన్ అయిన తర్వాత పిల్లవాడిని రెడీ చేయడానికి ఉపయోగించిన పాఠాలే సంసిద్ధత పాఠాలండి. ఏ దేశమేగినా సాయం, ఈ రెండునండి. మరి మూడో పాఠం పేరు కొండవాగండి. ఇది ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా ఉంటుందండి. ప్రక్రియ లేఖ అండి. నాలుగో పాఠం జయగీతం, ఇతివృత్తం మహనీయుల చరిత్రను తెలియజేస్తుంది. ప్రక్రియ పాట రూపంలో ఉంటుందండి. ఐదో పాఠం తోలుబొమ్మలాట, ఇది కళలకు సంబంధించింది, వ్యాస రూపంలో ఉంటుంది. ఆరవ పాఠం అండి పెన్నేటి పాట, ఇది పర్యావరణాన్ని తెలియజేస్తుంది, పాట రూపంలో ఉంటుంది. ప్రక్రియ పాట. ఏడవ పాఠం పద్యరత్నాలు, నైతిక విలువలను తెలియజేయడమే ఇతివృత్తంగా ఈ పాఠం ఉంటుందండి. ఇందులో పద్యాలు అనేవి ఉంటాయి. ప్రక్రియ పద్యాలు. ఎనిమిదవ పాఠం ఇట్ ఈజ్ పండగ, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేది, ఇతివృత్తంగా ఉంటుంది. ప్రక్రియ సంభాషణ అండి. తొమ్మిదవ పాఠం తరిగొండ వేంగమాంబ అండి, శ్రీశక్తి తెలియజేయడమే ఇతివృత్తంగా ఈ పాఠం ఉంది. ఇది ఒక ప్రక్రియ వ్యాసం అండి. 10వ పాఠం మంచి బహుమతి అండి, ఇది పఠనాభిలాషను తెలియజేస్తుంది, సంభాషణ ప్రక్రియగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఒక్కొక్క పాఠం గురించి తెలుసుకుందామండి. మొదటి పాఠం ఏ దేశమేగిన, కవి రాయప్రోలు సుబ్బారావు అండి. ఈయన అభినవ నన్నయ అనే బిరుదు కలవాడండి. ఏం పేరండి, ఏం బిరుదండి? అభినవ నన్నయ అనే బిరుదు రాయప్రోలు సుబ్బారావుకు ఉందండి. అదేవిధంగా నవ్య కవితా పితామహుడుగా కూడా పేరుందండి. నవ్య కవితా పితామహుడు, అభినవ నన్నయ అనే బిరుదులు ఉందండి. మరి ఈయన కొన్ని కావ్యాలను అయితే రచించాడండి. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, అహంద్రావళి, జడకుచ్చులు, వనమాల, ఇవన్నీ కూడా రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి రచనలండి, కావ్యాలండి. ఇంకా ఏం రాశారో చూద్దామండి. ఏ గ్రంథాలు రాశారో చూద్దాం. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారండి. మాధురి దర్శనము, రమ్యాలోకము. మరి ఈయన యొక్క విశిష్ట సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిందండి. నెక్స్ట్ పాఠం చూద్దామండి. రెండవ పాఠం సాయం అండి, జాన్ కోప్ రచయిత అండి. జాన్ కోప్, ఈయన దక్షిణాఫ్రికా దేశానికి చెందినవాడండి. ఇది ఈ యొక్క సాయం అనే పాఠం ఒక అనువాద కథ అండి. నెక్స్ట్ పాఠం చూద్దామండి. కొండవాగు అండి. ఈ కొండవాగు దగ్గర ఎవరుంటారో తెలుసండి? జమదగ్ని శర్మ అండి. ఈయన జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేసేవారండి. ఈయన ఆ కొండవాగు దగ్గర మహోదయం అంటే ఉదయం కోసం వెయిట్ చేస్తున్నాడండి. అక్కడ చిలకో గోరింకులు అన్నదమ్ములు ధర్మ దీక్షతో మహోదయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి జమదగ్ని శర్మ అండి. ఈ విధంగా గుర్తుంటాయండి. చిలక గోరింకులు, అన్నదమ్ములు, ధర్మదీక్ష, మహోదయం, అవన్నీ కూడా కొండవాగు దగ్గర ఉన్నారండి. నెక్స్ట్ పాఠం పేరు వడగళ్ళు. మరి రచయిత ఏడిద కామేశ్వరరావు గారండి. మరి ఈయన ఏడిద కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో పనిచేశారండి, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారండి. మరి ఈ ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడైతే పనిచేశారో ఈ యొక్క ఏడిద కామేశ్వరరావు గారిని రేడియో అన్నయ్యగా ప్రసిద్ధిలో చెందారండి. అందరికీ అన్నయ్య, రేడియో అన్నయ్య, ఆల్ ఇండియా రేడియోలో. మరి ఈయన రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర అనే రచనలు అయితే చేశారండి.
రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర అనే రచనలు అయితే చేశారండి. నెక్స్ట్ పాఠం చూద్దామండి. జయగీతం బోయి భీమన్న గారండి. ఈయన పాలేరు, కూలిరాజు అనే నాటకాలు అయితే రచించడం జరిగిందండి. పాలేరు, కూలిరాజు. అదేవిధంగా ఈయన కొన్ని ఖండకావ్యాలు రచించారండి బోయి భీమన్న గారు. అవేంటంటే గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనే ఖండకావ్యాలను రచించారండి. ఏంటండి? గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనేవి. అదే ఈయన మరి పాలేరు నుండి పద్మశ్రీ వరకు స్వీయ చరిత్రను అయితే రచించుకోవడం జరిగిందండి. ఆయన ఒక పాలేరు అనే నాటిక రాశారు కదండి, అక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళారండి? పద్మశ్రీ వరకు అనే ఒక స్వీయ చరిత్రను రాసుకోవడం జరిగిందండి. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఈ బోయి భీమన్న గారికి రావడం జరిగిందండి. నెక్స్ట్ పాఠం చూద్దామండి. 5వది తోలుబొమ్మలాట అండి. ఈ తోలుబొమ్మలాట కేవి రామకృష్ణ గారు రచించారండి. నెక్స్ట్ పాఠం చూద్దామండి. పెన్నేటి పాట. 6వ పాఠం పెన్నేటి పాట. రచయిత విద్వాన్ విశ్వం గారండి. ఈయన సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారండి. సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు ఈ యొక్క రచనలు అయితే చేశారండి. ఈయన రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని రెండింటిని మేళవించి తయారు చేసిందే ఈ పెన్నేటి పాట అండి. ఏ ప్రాంతం గురించి తెలియజేస్తుందండి? రాయలసీమ గురించి పెన్నేటి పాట తెలియజేస్తుందండి. నెక్స్ట్ పాఠం చూద్దామండి. 3 చేపలండి. 3 చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి రచయిత. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైన మానవ బంధాలకి కొండ గుర్తు లాంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాలకి చిత్రణకి కొండ గుర్తు లాంటి వారు ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. ఈయన రాజరాజు వంటి నాటకాలు, ఇంకా నవలలో ఆత్మబలి, రక్షాబంధనం అనే నవలు రాశారండి. ఆత్మబలి, రక్షాబంధనం అనే నాటకాలను అయితే నవలను అయితే రచించారు. అదేవిధంగా అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించినటువంటి స్వీయ చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర అండి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంటే ఏమిటి అని అడుగుతాడు. అనుభవాలు, జ్ఞాపకాలు. మరి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర ఏమిటి? అనుభవాలు, జ్ఞాపకాలు. ఈ విధంగా బిట్లు వచ్చే అవకాశం అయితే ఉందండి. చాలా విశిష్టమైనటువంటి రచయిత అండి ఈయన. నెక్స్ట్ పాఠం చూద్దామండి. ఇట్ ఈజ్ పండుగ అండి. గిడుగు వెంకట రామూర్తి గారు రచించినటువంటి ఇట్ ఈజ్ పండుగ అండి. ఆధునిక తెలుగు భాషా ప్రవక్త అండి. ఇక్కడ ప్రజల జీవితానికి దూరంగా ఉన్నటువంటి గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు గిడుగు వెంకట రామూర్తి అండి. మరి అందు గురించనే వ్యావహారిక భాషా పితామహుడుగా పేరు పొందాడండి ఈయన. అందు గురించనే వ్యావహారిక భాషా పితామహుడుగా, వ్యవహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశాడండి ఈయన ఎంతగానో. మరి సవర ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించారండి. సవర ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించింది ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి గారండి. అదేవిధంగా సవర భాషలో మౌలికమైన పరిశోధన కూడా చేశారండి. ఈయన ఒక నిఘంటువునే కాకుండా పరిశోధన కూడా చేశారు. అదే సవర వ్యాకరణం కూడా రచించారండి. సవరల కోసం ఎంతో కృషి చేశారండి. అదేవిధంగా బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషష్కుల భాషా భేషజం. ఏంటండి? బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషణం అనే గ్రంథాల్లో కూడా రచించారండి ఈ యొక్క గిడుగు వెంకట రామూర్తి గారండి.
నెక్స్ట్ పాట చూద్దామండి. కవిత్రయం. ఈ పాఠంలోనే కవిత్రయం గురించి తెలియజేయడం జరిగిందండి. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న గురించి ఉంటాయండి. మరి నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవారండి. నన్నయ్య రాజమండ్రి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. ఈయన 11వ శతాబ్ద కవి అండి. ఆ రాజు కోరిక మీదకు ఎవరు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులో రాశారండి. ఈయనకి ఆది సభా పర్వాలను అరణ్య పర్వాలంలో కొంత భాగాన్ని రచించారండి. మరి మొదటిగా ఆది పర్వాన్ని రచించాడు కాబట్టి ఆది కవి అంటే కవిత్రయంలో మొదటివాడి కాబట్టి ఆది కవి అనే బిరుదు ఉందండి. అదేవిధంగా వాగమ శాసనుడు అనే బిరుదు కూడా ఉందండి. ఆది కవి, వాగమ శాసనుడు, 11వ శతాబ్దం రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వాడు, ఆది సభ పర్వాలను రచించారండి. ఈ విధంగా నన్నయ్య గురించి టకాటకా చెప్పుకోవచ్చండి. మరి రెండవ కవి తిక్కన గారండి. ఈయన నెల్లూరు అండి. మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడండి. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడండి. మరి విరాట పర్వం మొదట 15 పర్వాలు రచించారండి. ఈయన విరాట పర్వం మొదటి 15 పర్వాలు రచించారు. ఈయనకి ఆ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయండి. ఏంటండి? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు మన తిక్కన గారికి ఉందండి. ఈయన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యాన్ని కూడా రచించారండి. నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా ఈయన రచించారండి. మరి కవిత్రయంలో మూడో వ్యక్తి చూద్దామండి. ఈయన ఎర్రన్న గారండి. అద్దంకిని ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నవాడండి. 14వ శతాబ్దంలో వారండి. మరి నన్నయ్య 11, తిక్కన 13, ఎర్రన్న 14. మరి నన్నయ్య రాజరాజ నరేంద్రుడు, తిక్కన మనుమసిద్ధి, ఎర్రన ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో వాళ్ళండి. మరి ఈ యొక్క ఎర్రన భారతంలోని అరణ్య పర్వంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాన్ని ఈ ఎర్రన పూర్తి చేశాడండి. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం ఈ రచనలు కూడా చేశాడండి. మరి ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు అయితే ఉన్నాయండి. మరి ముగ్గురికి బిరుదులు ఉన్నాయండి. ఒకసారి చూద్దామండి. నన్నయ్య ఆది కవి, వాగమ శాసనుడు. తిక్కన కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఇలా బిరుదులైతే రావడం జరిగిందండి. మరి నెక్స్ట్ పటం మంచి బహుమతి అండి. ఇది 5వ తరగతిలో చివరి పటం అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది, ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి మంచి బహుమతి రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు అండి. ఈయన గయోపాఖ్యానం, కీచకుడి వధ, గయోపాఖ్యానం, కీచకుడి వధ అనే నాటకాలను అయితే రచించడం జరిగిందండి చిలకమూర్తి లక్ష్మీ నరసింహ గారు. అదేవిధంగా ఈయన శతకాలు కూడా రాశారండి. రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, బల్లట కృపాంబోనిధి శతకాలు రాశారండి. బల్లట కృపాంబోనిధి అనే శతకాలు కూడా రాశారు. మరి కందుకూరి వీరేశలింగం గారు చేపట్టినటువంటి సంఘ సంస్కరణ స్ఫూర్తిలో దళితుల విద్యాభివృద్ధికి కోసం పాఠశాలల నిర్వహించింది లక్ష్మీ నరసింహ గారు అండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు. ఈయన నవలు రాశారు, అదేవిధంగా శతకాలు రాశారు, స్వీయ చరిత్ర రాశారు, కందుకూరి వీరేశలింగం వెనకాల స్ఫూర్తిలో నడిచారు. ఇవ్వండి వీడియో సారాంశము. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.